గ్రూపులకి లోన్లు ఇప్పించే కార్యక్రమం చేశారు. ఫేక్ గ్రూపులతోటి 140 గ్రూపులు, ఒక్కొక్క గ్రూప్ కి 20 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు లోన్ తీసుకొని ఒక్కొక్క గ్రూపు దగ్గర 5 లక్షల రూపాయలు వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేశారు. ప్రతి లోన్ లో కూడా ఈ లోన్ ఇచ్చిన బ్యాంకుల్లో ఉన్న మేనేజర్లను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క గ్రూప్ దగ్గర 5 లక్షలు అంటే 140 ఇంటూ 5 7.5 కోట్ల రూపాయలు ఇక్కడే స్కామ్ క్లియర్ గా తెలుస్తా ఉంది. ఇంకా అదనంగా గ్రూపులు ఉండొచ్చు, ఇంకా అదనంగా కూడా డబ్బులు కలెక్ట్ చేసి ఇది మినిమం గా ఇది జరిగిన ఈ యొక్క అమౌంట్ల గురించి మేము ప్రాథమిక సమాచారం మేరకు కలెక్టర్ గారికి ఇవ్వాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడా అని చెప్పి ఈరోజు కలెక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాం. అయితే ఆమె కొంచెం కొన్ని కారణాల వలన ఈరోజు ఆఫీస్కి రానందున డిఆర్ఓ గారిని కలిసి ఈ యొక్క పేపర్స్ ఇవన్నీ కూడా ఆయనకి సబ్మిట్ చేయమని చెప్పారు. రేపు కానీ ఎల్లుండి కానీ కలెక్టర్ గారు వస్తే మళ్లీ కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. ఈరోజు మేము అనేది ఎవరున్నా సరే ఇది పార్టీలకి సంబంధం ఉందా లేదా అనేది మేము మాట్లాడట్లా. ఇది డ్వాక్రా గ్రూపులకు సంబంధించి మెప్మాకి సంబంధించి జరిగిన అతిపెద్ద స్కామ్. ఈ స్కామ్ కి ముఖ్య కారకులు వీళ్ళిద్దరూ ప్లస్ ఎమ్మెల్యే గారు. 11 కోట్ల రూపాయలు స్కామ్ లో మరి ఎవరెవరు వాటాలు ఎంతో అదంతా కూడా లెక్క తేల్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిది, ముఖ్యంగా కలెక్టర్ గారిది. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే కలెక్టర్ గారు స్వయంగా దీని మీద ప్రాథమిక సమాచారం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క కలెక్టర్స్ మీటింగ్ లో తెలియపరచడం. ఎందుకంటే కలెక్టర్ గారికి అప్పుడు అంతవరకు కూడా ఈ డ్వాక్రా సభ్యుల్లో ఉన్న ఒక ఆమె కంప్లైంట్ ఇచ్చింది కలెక్టర్ గారికి దీని మీద ఎంక్వైరీ చేయమని. ఎప్పుడు 20వ తారీఖు ఈయన 11వ నెలలో 20వ తారీఖున కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది స్పందనలో వచ్చి. కలెక్టర్ గారు ఆ కంప్లైంట్ మేరకు దాని మీద ఆమె ప్రాథమిక సమాచారం ప్రాథమిక విచారణ జరిపి ఈ యొక్క కలెక్టర్ కాన్ఫరెన్స్ లో నేరుగా ఈ స్కామ్ గురించి మాట్లాడటం అనేది నిజంగా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం కలెక్టర్ గారికి. లేకపోతే ఈ స్కామ్ ఎక్కడ దాకా వెళ్తుందో ఊహించుకోండి. ఇంకా కోట్ల రూపాయలు మాయం చేసే కార్యక్రమం చేస్తారు. ఇందులో ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు కూడా ఇచ్చారు. అవి కూడా కేసులు ఎక్కడ రికార్డు చేయలేదు. కాబట్టి ఆ వివరాలన్నీ కూడా నేను కలెక్టర్ గారికి అందజేయాలి. ఎవరెవరు ఇందులో ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా వాళ్ళు తీసుకున్న అమౌంట్లు కూడా కలెక్టర్ గారికి డీటెయిల్డ్ గా అంతా కూడా ప్రాథమిక సమాచారం ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. అదంతా కూడా విచారణ జరిపించి ఎవరైనా సరే ఈ స్కామ్ లో ఉన్న వాళ్ళందరినీ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి అరెస్టు చేయాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వానికి. అట్లానే ఈ అమౌంట్ కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది తక్షణమే.